కౌసల్యకుమార, కైకేయి భగవాన ఉన్న మహారాజు మిమ్ము రమ్మన్నారు. ఆ మాట చెవిలో పడిన వెంటనే శ్రీరాముడు దిగ్గన లేచి, సీత, ఆ బాల్యమాది తన కుమారుని కన్నా మిన్నగా నన్ను చూస్తూ నిరంతరము నా అభ్యుదయాన్ని ఆకాంక్షించు మా కైకేయమ్మ ఈ పట్టాభిషేక సమయాన అవసరమైన విషయాలు మాట్లాడటానికి నన్ను రమ్మన్నారు. పనులు పూర్తి చేయించు అని ద్వారాన్ని దాటాడు. అతని వెంట ద్వారం వరకు వెనుకుని వెళ్ళిన సీతమ్మ సర్వదేవతలను అన్ని విధాలా కాపాడమని నమస్సులర్పించింది. ఎదురుగా లక్ష్మణుడు వచ్చి శ్రీరాముణ్ణి అనుకరించాడు. అటు ఇటు గల మిత్ర బృందాన్ని చిరునవ్వుతో పరామర్శిస్తూ కక్ష్యాంతరాలు దాటి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు. మేరుగిరిలాగున్న ఆ రథము వర్షాకాల మేఘధ్వనితో కైకయమ్మ మందిరము దగ్గర నిలిచింది. రకరకాల రంగుల వస్త్రధారాలైన పౌరులు, జానపదులు, ఆయుధధారులైన సేనానులు జయ జయనాదాలు గావిస్తున్నారు. శ్రీరామచంద్ర, నిన్ను కని కౌసల్యాదేవి ధన్యురాలైంది. నీకు అర్ధాంగిగానై మా సీతమ్మ ఎంతో పుణ్యమునందింది. శ్రీరామ సందర్శన భాగ్యము, అతని తారకానామము అయోధ్యవాసులకు ఎన్నో జన్మల నుండి గావించే యోగయాగ ఫలము. చతుర్వర్ణ ధర్మరక్షకుడు, ధర్మమే స్వరూపమైన శ్రీరామనామము గానామృతము వారి చెవులకు మహాభాగ్యాలు. కైకాదేవి మందిరాన అడుగుచున్నాడో లేదో శోకదేవతలాగున్న దశరథ మహారాజుని తిలకించాడు శ్రీరాముడు. అతని పాదాలకు వందనాలు చేసి కైకకు నమస్కరించి నిలబడ్డాడు. అతని హృదయ సాగరము అల్లకల్లోలమై జల్లున తనకు అల్లంత దూరాన చూచి ప్రేమాధరపూర్వకంగా గాఢలింగనమున చేయు తండ్రి వందనాలర్పించిన నోట మాట లేక కన్నుల దుఃఖశ్రవణముతో మోమాటు త్రిప్పాడు. రాముడు, తల్లి, మా పితృదేవులు ఇంత విషాదములో ఉన్నారేమి? వారికి శరీర అనారోగ్యము వచ్చిందా? మా తమ్ములకు పూజనీయులు, మా తల్లులకు ఏ అశుభాలైనా కలిగాయా? మా మానవీయ జనకులకు ఏ విధమైన విషాదము వచ్చినా నా పంచప్రాణాలు ఉండవు. మీ వలన వారేమీ కలత చెందలేదు కదా? తొందరగా చెప్పండి. కైక, శ్రీరామ, మహారాజు గారు హాయిగా ఉన్నారు. ఏ విధమైన కోపము ఎవరిపై లేదు. వారి హృదయంలో గల మాట నీతో చెప్పటానికి తటపటాయిస్తున్నారంతే. నీవు జాగ్రత్తగా విను. ఆయన విషాదము ఉపశమింపడానికి సాధనం నీవే. పూర్వము దేవదానవ సంగ్రామంలో దేవతలు మీ తండ్రి గారిని సహాయము కోరగా వెళ్ళాము. నేను మహారాజుకు సహాయపడ్డాను. అప్పుడు నాకు వారు 2 వరాలిచ్చారు. ఆ వరాలను ఇప్పుడిమ్మనగా వృద్ధరాజుకు భయమేసింది. మీది సత్యహరిశ్చంద్ర వంశము కదా. అన్ని యోగయోగాదులకు ధర్మాలకు మూలము సత్యమే కదా. మీ తండ్రి అటువంటి సత్యాన్ని కాలరాశాడు. ఆ వరాలివ్వడం ఎందుకు? ఇప్పుడు వాటిని నేను అడిగేసరికి ఎంత విషాదముతో తల పట్టుకు కూర్చోవడం ఎందుకు? ఇదేనా సత్యవ్రతము? ఇదేనా మీ ఇక్ష్వాకు వంశ గౌరవము? నీవా 2 వరాలు పాటిస్తే మహారాజు సత్యప్రతిష్టతో దుఃఖాన్ని చూసి హాయిగా ఉంటారు అనగా రాముడు చేతులు జోడించి, మాత, నన్న బాల్యముగా ఎరిగిన నీవే ఇలా మాట్లాడడం ధర్మమా? మా తండ్రి గారి మాట జవదాటనని మీరెరుగుదురు కదా. వారు విషాదములో ఉన్నారు. ఆ వరాలేమిటో తమరు చెప్పండి. నాకు 2 మాటలు లేవు అన్నాడు. కైక, అయితే విను. 1, భరతునికి సామ్రాజ్యాభిషేకము చేయడం. 2, నీవు 14 సంవత్సరాలు అరణ్యవాసం గావించడం వెంటనే జరగాలి. మహారాజు తన నోటితో చెప్పలేకున్నారు. రాముడు, మాత, నేను ధర్మానికి వసుడను. అర్ధకామాలున్నంటవు. భరతునికి రాజ్యాభిషేకం చేయడానికి నేను జంకను. ఆనందముతో అర్పిస్తాను. వెంటనే భరతునికి వర్తమానము పంపి నేను వనవాసానికి వెళ్తాను. కైక, ఇంకా ఆలస్యం చేయకు, తొందరపడు. భరతునికి వర్తమానము రాజదూతల ద్వారా వెళ్తుంది. ఇంకా నీ ఉండవు, పనికిరాదు. మహారాజు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నీవిక్కడున్నా అది జరగదు. నీవిక్కడున్నా అతనికి, నీకు, నాకు కూడా మంచిది కాదు. అలా కైక మాటలాలించి, దశరథుడు దుర్మార్గురాల, నీ ముఖము చూడకూడదు అన్నాడు. ఆ మాటలు శ్రీరాముని చెవులకు శూలాల పోట్లులాగా గుచ్చుకున్నాయి. రాముడు, తల్లి, మహారాజావారు నాతో అరణ్యానికి వెళ్ళమని చెప్పలేదు. అయినా మీ మాటలను నేను శిరోధార్యముగా స్వీకరించి ఇప్పుడే అరణ్యానికి వెళతాను. సీతకు ఈ విషయం తెలిపి వెళతాను. తక్షణము భరతునకు రాజ్యాభిషేకము చెయ్యండి. మహారాజు సేవలో భరతుని ఉండమనండి. దశరథుడు పొంగి పొరలు వచ్చిన దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ నేలపై వ్రాలాడు. దశరథ మహారాజుకు 3 ప్రదక్షిణ గావించి కైకాదేవి పాదాలంటి ఈవెలకు వచ్చాడు. ఈ విషాదాన్ని విన్న లక్ష్మణుడు ఏడుస్తూ శ్రీరాముని వెన్నుంటాడు.
ధీరోద్దాత్తుడు ధర్మమూర్తి అయిన శ్రీరాముడు తనకు పట్టాభిషేకము జరిపించుటకు సర్వ ప్రజలు సిద్ధమైనప్పుడే భావముతో ఉన్నాడో అరణ్యవాసానికి వెళ్ళమని కైక కఠినంగా పలికిన, అలాగే చెక్కు చెదరని ముఖ కవలికలు, భావము, ఆ పాదమస్తకము అలాగే ఉన్నాడు. అణుమాత్రము మారలేదు. ప్రశాంత చిత్తముతో మాతృమూర్తి కౌసల్యాదేవి దగ్గరకు కాలినడకతో వెళ్ళుచున్నాడు. ఆ మందిర సింహద్వారము దగ్గర పుణ్యస్త్రీలు, బాలురు, వృద్ధులు శ్రీరామును చూచి పరమానందంతో రామరాజ్యము రామరాజ్యమని మిన్ను అదిరేలాగా జయ జయధ్వనులు గావించారు. శ్రీరామ పట్టాభిషేకాన్ని హృదయాలలో ముద్రించుకున్న కౌసల్యాదేవి తెల్లవార్లు నిద్రలేక ఆ ఆనందనందమున విహరిస్తూ అగ్నిదేవునకు హోమాదులు జరిపించి సమస్త దేవతారాధనలో మునిగి ఉంది. శ్రీరామునికి ఎదురేగింది. మాతృమూర్తి పాదాలకు శ్రీరాముడు వందనాలందించాడు. కుమారుని కౌసల్యం మాతృప్రేమామృతము చిందేలాగా కౌగిలించుకుంది. అప్పుడు శ్రీరాముడు తల్లిని చూచి, అమ్మా, ఇప్పుడు నిన్ను 2 వరాలు అర్థిస్తున్నాను. ఆ వరద్వయములో నీవు ఏది చెయ్యమంటే అదే గావిస్తాను. 1, మన వంశానికి సూర్యభగవానుడు మూలపురుషుడు, తరువాత మనువు, మందాత, సత్యహరిశ్చంద్రుడు, ఇక్ష్వాకుడు, రఘువు, అజ్జుడు, తర్వాత మా తండ్రి దశరథ మహారాజు. వీరికెవ్వరికీ దక్కని ముజ్జుగాలు వేణెల్లో కీర్తించగల సత్కీర్తిని పొందిన కుమారుడు కావాలనా? 2, లేక రాజ్యపాలనలో కొందరు దూషించడం, కొందరు భూషించడం గల అతి సామాన్యమైన కుమారుడు కావాలనా? నీవే నిర్ణయించు మాత అన్నాడు. కౌసల్య, పుత్ర, ఏ తల్లి అయినా సత్కీర్తిని పొందిన కుమారుణ్ణి వంచిస్తుంది. అదీకాక అతిలోక సత్కీర్తిని గాంచిన కుమారుడు కావాలని వాంఛిస్తుంది. అందువలన మొదటి రకము పుత్రుడే నాకు కావాలి. రాముడు, అలాగైనా 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. నన్ను హృదయము నిండుగా ఆశీర్వదించు అన్నాడు. ఇంకా కౌసల్య మారు మాట్లాడలేకపోయింది. మాతృదేవి, 14 ఏండ్లు 14 నిమిషాలు వెలనే అరణ్యాన్ని గడిపి వచ్చి నీ పరమ పవిత్ర పాదాలపై వ్రాలతాను అన్నాడు రాముడు. అంతేకాదు, తల్లి మాతృదేవోభవ, పితృదేవోభవ అని వేదవాక్కు. ముందుగా నీ వాక్యాన్ని పాటించి అనంతరం పితృదేవుని వాక్యము పాటిస్తానని విషయమంతా కౌసల్యాదేవికి వివరించాడు. కౌసల్య, కుమార, నీ జన్మ కేవలం తల్లిదండ్రులమైన మమ్మల్ని ఉద్ధరించాలని, అయోధ్య రాజాన్ని పాలించి ఆ ప్రజలకే అమ్ముడుపోవాలని కాదు. నీవన్నట్టు ముల్లోకాల్లో ఎనలేని కీర్తినార్జించి మన భాస్కర వంశానికే మహత్తర కీర్తి తేవాలని నా హృదయము పొంగులువారుతుంది అని శ్రీరాముని గాఢముగా కౌగిలించుకుని మహత్తరమైన ఆనందాన్ని అందుకుంది. రామ, సత్యాగ్రహ మునిన నీవు ధృతిమంతుడివై నియమముతో పాలించు నీ ధర్మమే నిన్ను రక్షించుగాక. మాతృపితృ సుశ్వాస ప్రభావముచే, సత్యవాక్కల్పన ప్రభావముచే నీవు చిరంజీవి అవుదువుగాక.